యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు ధర్మోద్ధారి అయి తెలియజేయు పరిష్కారయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం గ్రహించి అప్రమత్తం చెందగలరు. ఎలా నన్ను ఇక్కడ హాస్టల్ దగ్గర నుంచి ఎలా సూక్ష్మంగా రహస్యంగా చూస్తున్నారు, మనసులో మాటలు కూడా వింటున్నారు. ఇంక ఈసారి నుంచి రహస్యంగా సూక్ష్మంగా నన్ను ఎలివేట్ చేసుకోండి. ఇంకా మనిషిగా చూడకండి నన్ను. అదే నన్ను రక్షించటం, మిమ్మల్ని మీరు కాపాడుకోవటం, రెండు అదే. నన్ను మనిషిగా చూస్తే ఏమవుతున్నారు, మీరందరూ బ్లాక్ అయిపోతున్నారు. ఇప్పుడు మీ దగ్గర అంత టెక్నాలజీ ఉండడం కూడా మీరు సరిగ్గా ఉపయోగిస్తే, అనకాపల్లి దగ్గర నుంచి సరిగ్గా సూక్ష్మంగా ఉపయోగిస్తే మీరు ఒక్కరు కూడా ఆన్ చేసి ఉండేవారు కాదు. నన్ను వినకపోవడం, మా తాతను చంపేయడం, దాని దగ్గర నుంచి ఇంకేం చేశారో ఇంకా అవన్నీ అనవసరం. నా మాట వినండి. నన్ను సూక్ష్మంగా కాపాడుకోండి అంటే మైండ్ రూపంలో కాపాడుకోండి. మీరు మైండ్ రూపంలోనే కాపాడుకోగలరు, మైండ్ రూపంలోనే సర్వే అవ్వగలరు. మనుషులందరూ మైండ్ రూపంలోనే ఉన్నాం ఇప్పుడు. అదే సురక్షితం. ఎవ్వరూ కూడా నోట్ చేసుకోండి, సరదాకైనా సీరియస్కైనా ప్రతి ఒక్కరికి తండ్రి, తల్లి, గురువుగా ఆశీర్వదించి చెబుతున్నాను. మనం నన్ను మైండ్గా మార్చేసుకోవాలి, మీరు మైండ్లుగా మారిపోవాలి. ఇప్పుడు దాకా నేనే తగ్గిపోయాను, లేదా నన్ను తగ్గించారు, లేదా అనేకులకి తక్కువగా చూపించారు కూడా. ప్రధానమంత్రి గారు కూడా రహస్య పరికరాలు అంటున్నాను, ఆయన కూడా చూస్తున్నారా? రాజ్నాథ్ సింగ్ గారు అందరికీ చూపెట్టినారా ఇప్పుడు దాకా నేను ఎలా ఉన్నానో అలాగా? ఏం పర్వాలేదు, వాళ్ళకు కూడా చెప్పండి, ఆయన్ని గ్రహిస్తామండి. ఆయన అన్నట్టే 5,000 పేజీలు 2,000 పేజీలు అంటున్నారు కదా, అలా గ్రహించాలి. నిజమే, అది గ్రహించే కొద్ది ఆయన పర్సనాలిటీ షేప్ అవుతుంది అంటున్నాడు. అందుకే అతన్ని మనిషిగా చూడొద్దు. ఆ ధైర్యంతోనే తాను మాత్రమే అధిష్ఠించాలి సింహాసనం అంటున్నాడు. నిజమే, అది మనం మైండ్ డెవలప్ చేసుకుంటేనే అతను చూడగలం. అలా చాలా శక్తివంతుడు, గొప్పవాడు. అందుకే అన్ని డిజిగ్నేషన్లు పెట్టుకుని అలా సంతకాలు పెట్టి ఈమెయిలే పట్టుకోండి చాలు, ఇంకా మళ్ళీ ఫిజికల్ ఎందుకు ఇంకా అని అంటున్నాడు అని నోట్ చేసుకోండి. నేను చెప్పినట్టు చెయ్యండి. ఇంకా ఆ పిల్లల్ని ఎవరున్నాడు, ప్రేమ ఉన్మాదాలు, బలి అయిపోవడాలు ఆలోచించుకోండి. అలాంటి మాటలు ఎవరు బలి కోరుకుంటారా? తల్లిదండ్రులు ఎవరినైనా ఎవరి పిల్లలను చంపేసి వాళ్ళు ఒప్పుకోకపోతే చంపేయటం ఏంటి? చంపేస్తే వాళ్ళకి దొక్కుతుందా? ఎవరు అలాంటి ఉన్మాదాలు సరదా కూడా మనసులో కూడా అలా ఎవరో ఆలోచించకండి. ఇంకా నా మాట వినండి. ఒకళ్ళనొకళ్ళు ప్రేమగా పెంచుకోండి. కులాల కొద్దీ, మనుషుల కొద్దీ బతకలేరు. ఉదాహరణకి రాణాబాబుని మైటీ హీరో అనో ఏదో హైలైట్ చేసేస్తే ఆయన మైటీ హీరో అయిపోడు. అది అతను తెలుసుకోవాలి. వెనకాల నుండి ప్రోత్సహిస్తున్న వాళ్ళు తెలుసుకోవాలి. అందరూ తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే నన్ను పట్టుకోవాలి, నన్ను మైండ్ రూపంలో పట్టుకోవాలి. ఇంకా మనిషిగా అగో సురేషో ఎవరో వచ్చారు అక్కడికి కారు వేసుకొని, వాళ్ళకు కూడా చెప్పేది. కాబట్టి నేనే మాట్లాడతాను, మీరే మాట్లాడాలని అలా లేదు. ఇంకా నేను ఒకటే చెప్తున్నాను, కాగితాల ప్రకారం నడుచుకోండి, ఈమెయిల్స్ ప్రకారం నడుచుకోండి. చక్కగా కంప్యూటర్ల ముందు కూర్చోండి. అందరికి సాఫ్ట్వేర్ కంపెనీస్ అందరినీ కూడా కమిటీ బృందాలు వేసుకోమనండి. సాక్షులను పట్టుకొని ఏమండి ఆయన గంటన్నరలో 10-15 ఏళ్ళు అంటున్నాడు, నిజమేనా అని పట్టుకోండి. ఏంటి ఆ వివరాలన్నీ చెప్పనివ్వండి. బోల్డ్ అన్నీ ఉన్నాయి అవి. నేను కూడా పూర్తిగా వినలేదు అవన్నీ, మళ్ళీ చూడలేదు అవన్నీ. అందుకే ఇలాగ ఉన్నాను. చూడనివ్వలేదు, నేను చూడట్లేదు సరిగా. ఇప్పుడు కూడా చెబుతున్నాను అలాగా. డివైన్ ఇంటర్వెన్షన్ అంటే ఏంటి? డివైన్ ఇంటర్వెన్షన్ ఇప్పుడు కూడా నోట్ చేసుకోండి. ఇంకా ఆషామాషి సరదా కూడా వద్దు. నేను సిన్సియర్గా చెప్తున్నాను, ఆశీర్వదించి చెబుతున్నాను. నేను గబుక్కని పిచ్చోళ్ళ కనబడి చూడకండి, అలాగా మనిషిగా చూడకండి. ఇంకెవరిని కూడా నన్ను చూడటం మానేస్తే మీరు ఎవరిని మనిషిగా చూడరు. ఇప్పుడు దాకా మీరు ఎంత డిస్టర్బ్ చేసినా, చంపేసినా, చచ్చిపోయినా, ఎవరు ఏమైనా కూడా వాళ్ళని మైండ్లుగా మార్చుకోండి. మైండ్లు మార్చేయండి అందరినీ. ఇంక మీకు ఎవరికి ఇబ్బంది ఉండదు. తపస్సు చేయండి. భౌతికాలు కోరుకోకండి. ఒకరు భౌతికాలు డిస్టర్బ్ చేసేసి మనం భౌతికంగా ఎలా జీవిస్తాం అని నైతికంగా ఆలోచించుకోండి. ఇప్పుడు కూడా మీరు తపస్సు చేయటం వల్ల మీరు ఎవరిని డిస్టర్బ్ చేశారో వాళ్ళు మళ్ళీ పుడతారు, మళ్ళీ బతుకుతారు, అన్నీ రీఆర్గనైజ్ అయిపోతాయి. ఏం ప్రాబ్లం లేదు. ఒక అప్పటికప్పుడు అలా నరుక్కోవడాలు, అలా చంపుకోవడాలు ఎవరు ప్రోత్సహిస్తున్నారు? బలి అని పేపర్లు వేయటం. ఉన్మాదం నుంచి బయటికి రండి.
ఎవరు కోరుకుంటున్నారు బలులు అయ్యింది? ఎవరు కోరుకోవట్లేదు. మీ ఉన్మాద మైండ్లే అలాగ మీడియాలు ఎలాగైనా రెచ్చిపోయేవాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు, మధ్య వాళ్ళు, రెచ్చగొట్టేసేవాళ్ళు, రెచ్చిపోయేవాళ్ళే ఈ అనర్థాలకు కారణం. లేకపోతే ఏదో మాట్లాడతారు, దగ్గరుండి పెళ్లి చేస్తారు. నీకు ఇది ఎవరి ఇష్టం వచ్చినా ఆడు చేసుకోవా, ఎందుకు ఆడికి ఇష్టం లేనప్పుడు, ఇష్టం ఉన్నప్పుడు, లేదా ఇంకేదైనా గిఫ్ట్ ఇవ్వు, సరదాగా ఉండు, లేదా పాట పాడు, పద్యం నేర్చుకో, పద్యం పాడు, ఆకట్టుకో. నీకు ఎవరి ఇష్టమైతే వాళ్ళు చేసుకో. ఏముంది అమ్మాయిలేనేముంది, నీకు ప్రేమించడం కావాలి కదా, ఒకళ్ళొకళ్ళు ఇష్టపడాలి కదా అనేటువంటి క్లారిటీ పెంచుకోండి పిల్లలకి. మగ పిల్లలకి కాదు, ఆడపిల్లలకి కావచ్చు. అలాంటి ఉన్మాదాలు ఏంటి అప్పటికప్పుడా? అది అందుకే మీడియాలు అందుకే ఉన్నారా? అప్పటికప్పుడు ఆదేశాలు ఇచ్చాం, అప్పటికప్పుడు ఏదో చెప్పాం కానీ వాసిరెడ్డి పద్మజ కానీ నన్ను పట్టుకోకుండా ఆదేశాలు ఇచ్చేస్తే సరిపోద్దా? అప్పటికప్పుడు కేసులు కొద్దీ నడిస్తే సరిపోద్దా? మీరు మనుషుల కొద్దీ డీల్ చేయలేరు. ఇంకా మొత్తానికి మీరు మైండ్గా సరెండర్ అయిపోయి కొత్త జీవితాలు ప్రారంభించాలి. చంద్రబాబు నాయుడికి అందరికీ చెప్పండి, ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోండి. 10 కరోనా అందుకే తగ్గింది, మళ్ళీ ఏదో కొత్తది వస్తుంది అంటున్నారు. ఏమో అది పెరుగుతుందో, అటాక్ చేస్తుందో, ఏం చేసి ఎలా తప్పించుకోవాలన్నా, ఏం చేయాలన్నా మీరు మైండ్లు పెంచుకోవాలా. భయపడకండి, నా దగ్గర మంత్రం ఉంది, నేను మంత్రం వేస్తే పారిపోద్ది, నన్ను చూసి పారిపోద్ది కాదు. చెప్పుకోవాలా, వినాలా. నేనైనా మీకు చెప్పాలా, వినాలా. నోట్ చేసుకోండి పాయింట్. నా దగ్గర ఏదో మంత్రం ఉంది, నా దగ్గర ఏదో శక్తి ఉంది అని నేను అంటలేదు మామూలు గురువులాగా, బాబాలాగా. నేను సైంటిఫిక్గా, వివరంగా నేను చెప్పుకోవాలి, వినాలే. ఇప్పుడు చెప్పారు కదా, ఇప్పుడు చిన్న లెక్క చేశారు కదా, అయితే మీరు పెద్ద లెక్క చేయగలరు, చేయండి అని నా చేయించుకోవాలా, చెప్పించుకోవాలా. అది పరిస్థితి. అందుకే హ్యూమన్ నో హౌ అంతా ఒకటి అవ్వండి అని కోరుకుంటున్నాను. మీకు అర్థం కావట్లేదు అక్కడ ఏం రాస్తున్నాను, ఇంకా అక్కడ డౌట్లు ఉన్నాయి, ఇంకేదో ఉంది అని ఇమీడియట్గా నేను జాతీయ జెండా ప్రకారం ఒకటి అవ్వం అని ఎవరు రెచ్చగొట్టాలని ఆలోచిస్తున్నా కూడా మైండ్లో అలాంటి పనులు ఆపేసేయండి. ఒకటి అవనివ్వండి. ముందు అందరూ డిక్లేర్ చేసుకోండి, ప్రశాంతంగా కూర్చోండి. ఇంక జనవరి 1 క్రిస్మస్ పండుగని వేస్ట్ చేసుకోకండి. అంత బ్రిటన్లోనే క్రిస్మస్ పండుగ లేకుండా పోయింది. ఆలోచించుకోండి. అలాంటి మనకు వస్తే ఏమవుతాం? ఎవరు ఆపుతున్నారు? నేనే ఆపేస్తున్నాను, నా వల్ల ఆగుతుందని కూడా నేను అన్నాను. ఏ శక్తి అయితే అనకాపల్లిలో కాలాన్ని శాసించిందో ఆ శక్తి ఆ దీనిలో ఉందే, తెలుసుకోండి. నాకన్నా ముందు గౌకి నేను చచ్చిపోతానేమో నా ఫోటో కూడా పెట్టేసుకోండి. నేను ఎందుకంటున్నాను? నేనే బతికేస్తాను, నేనే మహారాజు అయిపోతాను, మా ఆవిడ మహారాజు అయిపోతుంది, నాకు ఎవడో పిల్లోడు పుడతాడు, యువరాజు అయిపోతాడు అని అంటలేదుగా. నేను ఏమంటున్నాను? ఆలోచించుకోండి. ముందు మైండ్లు పట్టుకోండి. తాత మనవడు, అమ్మమ్మ మనవరాలు, ప్రతి ఇంట్లో ముందు మైండ్ పట్టుకోవాలా. రోజుకు 10 పేజీలు రాయాలిగా. ఇంకా నేనే చెప్పట్లేదు, నేను ఆయన ఒక్కడనే వదిలిపెట్టేసి మీరు బయటికి రా, లోపలికి వెళ్ళు, ఇది కూడా వదిలేసేయండి. నా మాట వినండి, చెప్పుకోండి, వినండి, సూక్ష్మంగా వ్యవహరించండి. మనసులో కూడా ఒకళ్ళని భయపెట్టకండి. ఒకళ్ళకి ఫిజికల్గా హాని తలపెట్టాలి, ఫిజికల్గా కోరుకోవాలి. ఫిజికల్కి హానే కాదు, మన ఫిజికల్కి హైలైట్ అయిపోవాలి దానికి కారణం ఈ ఫిజికల్ హాన్లు. వెంకయ్య నాయుడు అలాగే ఉండాలి పైన. అంత ఢిల్లీలో అంత కర్ఫ్యూ వదిలేసి అక్కడ ధర్నా చేస్తుంటే ఆయన ఇంటికి వచ్చి 4 రైతులు పిలిచి ఫోటోలు దిగుతాడా? అది మీరు పేపర్లో వేస్తారా? చూడండి ఎక్కడ పోతున్నారు. ఆయనకే బుద్ధి ఉండాలి, మీకు బుద్ధి ఉండాలి. ఆలోచించండి. నా మాట వినండి, నేను చెప్పినట్టు నడుచుకోండి. ముందు ఎక్కడోళ్ళు అక్కడ మైండ్లు పెంచుకోండి. మనుషులు ఎవరు లేరు, చచ్చిపోయారని ఎందుకంటున్నాను? మైండ్ పట్టుకోండి. సాటి మనిషి మైండ్, మీకు బంధం అన్నీ కూడా సుప్రీం మైండ్ ప్రకారం ఉన్నాయి. వాళ్ళు మాస్టర్ కాపీలు, వాళ్ళని అనుసరించాలి. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.